ఎలక్షన్ల రిజల్ట్ నాడికేంచి ఇయాల్టి దాకా పవన్ సార్ గురించి వీడియోల మీద వీడియోలు అత్తనే ఉన్నాయుల్లా. పవన్ సారు రేంజ్ ఏంది, ఆయన క్రియేట్ చేసిన రికార్డులేంది అని పవన్ సారు స్పీచ్లకు వీడియోలకు మంచి మంచి పాటలు మ్యూజిక్ పెట్టి బయటికి ఇడుతున్నారు. ఇక ఉత్తరం బాదుకున్న రాష్ట్రాల కూడా పవన్ సారు గురించి బగ్గనే చెప్పుకుంటున్నారు. నిన్న చిరంజీవి సారోళ్ళ ఇంటికి పోయిన వీడియోనైతే మస్తుగా దిప్పుతున్నారు. ఇంకా గా హైపు దిగిపోక మున్పే మోడీ సారు గా హైపును ఇంకొంచెం పెంచిండు. పవన్ సారు గురించి మోడీ సారు మాట్లాడిన మాటలే ఇవాళ మస్తు ట్రెండింగ్లున్నాయి. ఇయాల పార్లమెంటు సెంట్రల్ హాల్లో ఎన్డీఏ కూటమి ఎంపీల మీటింగ్ అయింది. ఎన్డీఏ పెద్ద లీడర్ గా మోడీ సార్ ను డిసైడ్ చేసిండ్రు. ఈ మీటింగ్ ల మూడో తాప ప్రధాని కాబోతున్న మోడీ సార్ కు అందరూ కంగ్రాట్స్ చెప్పిర్రు. ఇక అటెన్కాల ఒక్కొక్క లీడర్ మాట్లాడుకుంటా మోడీ సార్ ను మొగుల్ మీదకెత్తిర్రు, తారీఫ్ చేసుకుంటా. ఇక మోడీ సారు రూపంలో కరెస్ట్ టైంలో కరెస్ట్ లీడర్ దేశానికి దొరికిండు. గాయనే పాలనల దేశం ఆర్థికంగా ఉరుకులు పెడుతున్నది అని తారీఫ్ చేసిండు బాబు సారు మోడీ సార్ ను. ఇక మోడీ సార్ వెనక మేమంతున్న అని చెప్పుకొచ్చిండు పవన్ సారు. ఇక మోడీ సారు కూడా బాబు సార్ను పవన్ సార్ను తారీఫ్ చేసిండు. मैं अभी बाबू को पूछ रहा था, बोले हिस्टोरिकली ये सबसे हाईएस्ट विक्ट्री है। दिखता है नहीं पवन, ये पवन नहीं आंधी है। చరిత్రల్నే పెద్ద గెల్పిది అని బాబు సార్ తోటి చెప్పినా అని చెప్పుకొచ్చిండు మోడీ సారు. ఇక పవన్ సారు పవన్ కాదట, అంటే గాలి కాదట, సునామీ అట. ఏయ్ నీ యవ్వ గిది గదా అసలు హైపు. 2 సార్లు దేశానికి ప్రధానై మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసే పెద్ద మనిషి పవన్ కాదు సునామీ అని తారీఫ్ చేసిండంటే గది మా పవన్ అన్న రేంజ్. ఏపీల 10 ఏళ్ల పాటు ఎన్ని అవమానాలు పడ్డా కూడా గీ తాప సునామీ సృష్టించి అందుకే మోడీ సారు గిట్ల పేరు పెట్టిండు అని మస్తుగా సంబరపడుతున్నారు జన సైనికులు, పవన్ సారు ఫ్యాన్స్. మరిగా ఉత్త తారీఫ్లేనా, గట్టి పదవులు గిట్లేమన్నిత్తరా అనేది చూడాలే అని అనబట్టిండ్రు గీ ముచ్చటెరకైన పబ్లిక్.